ఈ ఇమేజెస్ చూస్తున్నారు కదా, ఇది పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్. మూడు కూడా దగ్గర దగ్గర ప్రాంతాలే. ఆ పీఓజేకే బోర్డర్ లైన్ అనమాట. భారత్కి పీఓజేకి బార్డర్ లైన్. ఈ బార్డర్ లైన్కి అవతల అంటే ఒక ఆ నదీ ప్రవాహానికి అవతల వైపు మొత్తం 9 క్యాంపుల్ని భారత రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసింది. భారత సైన్యం ధ్వంసం చేసింది. 23 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేసుకుని వచ్చేసింది. మనం చూసాం, వీర మహిళలు మనకి ఇద్దరున్నారు. మనకి సోఫియా ఖురేషి ఉన్నారు, వ్యోమిక సింగ్. వాళ్ళే తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చెప్పారు, బ్రీఫింగ్ ఇచ్చేశారు. 23 మినిట్స్లో మన ఆపరేషన్ కంప్లీట్ చేసి 9 ఉగ్ర క్యాంపుల్ని నేలమట్టం చేసి వచ్చాం భారత సైన్యం. ఈవేళ నార్మాలిటీ రిస్టోర్ అయింది, మళ్ళీ వెనక్కి వచ్చేద్దామని చెప్పేసి పాకిస్తాన్ సైన్యం వస్తుంటే పక్క విండోలో చూడొచ్చు, మారో మారో అంటూ పాకిస్తాన్ సైన్యం మీద పీఓజేకే ప్రజలు, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలు, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలు రాళ్ల దాడి చేస్తున్నారు. ఆ వీడియోలో స్పష్టంగా ఒక 53 సెకండ్ల వీడియోలో మొత్తం చూడొచ్చు. అండ్ ఒక కల్నల్ మొత్తం కూడా చిత్రీకరించి దాన్ని సరిహద్దుల్లో పనిచేస్తున్న కల్నల్ ఆయన దాన్ని చిత్రీకరించి ఎక్స్ ప్లాట్ఫామ్ మీద పోస్ట్ చేశారు. ఎలా పీఓజేకే ప్రజలు పాకిస్తాన్ ఆర్మీని వాళ్ళు తరిమి కొడుతున్నారో రాళ్లతోటి. వాళ్ళ దగ్గర ఆయుధాలు వెళ్ళావు. సాధారణ ప్రజానీకం వ్యవసాయం మీద ఆధారపడి చిన్నా చితక వ్యాపారాలు చేసుకుంటూ, చిన్నా చితక హార్టికల్చర్ పంటలు పండించుకుంటూ అక్కడ జీవనం సాగిస్తున్న ప్రజానీకం రాళ్లు తీసుకొని ఎంబడిపడి మరీ తరిమింది. వాళ్ళు వెహికల్స్లో వస్తుంటే వెనక్కి తిప్పి పీచే మూడని వెహికల్స్ అని వెనక్కి తిప్పి పారిపోయింది పాకిస్తాన్ సైన్యం. సాధారణ ప్రజానీకం. అందుకనే మనం చదువుకున్నాం చిన్నప్పుడు, చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అని. ఎంత బలవంతమైన సర్పమైనా చలిచీమలు వచ్చి దాన్ని అటాక్ చేస్తే ఒక 2 hours 3 hours అది శ్వాస ఆపేసుకోవాల్సిందే. అదే ఇప్పుడు జరిగింది. పాకిస్తాన్ సైన్యం వెనక్కి వెళ్ళింది. ఈ పక్కన చూస్తున్న వీళ్ళిద్దరే మసూద్ అజహర్ అండ్ హఫీజ్ సయీద్, అలాగే బంకర్ మునీర్. ఆయనకి పేరు బాగా సూట్ అవుతుంది, ఎందుకంటే ఇంకా బంకర్లోనే ఉన్నాడు. ఫీల్డ్ మార్షల్ బంకర్ మునీర్, హూ ఈజ్ ఆల్సో ఆర్మీ చీఫ్. రేపు మాపో పాకిస్తాన్కి సుప్రీం కమాండర్ కావాలనుకుంటాడు ఆయన. అంటే షహబాజ్ షరీఫ్ని ఎడంకాలతో ఒక తన్ను తని ఆ కుర్చీ తీసుకుంటాడు. ఆయన రెడీగా ఉన్నాడు తన్నించుకోవడానికి, కుర్చీ అప్పచెప్పడానికి. సరే, ఈ ఉగ్రమూకలు ఎవరివి, అక్కడ మన ధ్వంసం చేసిన స్థావరాలు ఎవరివి అంటే వీళ్ళిద్దరివి. వీళ్ళిద్దరికి ప్రొటెక్షన్ ఇస్తున్నది ఎవరు? ఇదిగో ఈ బంకర్ మునీర్. మనకి మన సినిమాల్లో కొంచెం సరదాగా నడిచే సినిమాల్లో డల్లా సుబ్రహ్మణ్యం ఇలా క్యారెక్టర్స్ ఉంటాయి. బంకర్ మునీర్ అనే క్యారెక్టర్ రేపు పొద్దున ఏ సినిమాలో వచ్చినా మీరు ఆశ్చర్యపోనక్కర్లా. యూనిఫామ్ వేసుకుని ఒక ఆర్మీ ఆఫీసరు కమెడియన్గా ఎలా మారాడు అనేది ఇతను పెట్టి సినిమా తీస్తే 100 days గ్యారంటీ, బాక్స్ ఆఫీస్ బద్దలే. అంటే ఇంత చేతకాని ఒక ఆర్మీ చీఫ్ని, అదే అఫ్కోర్స్ దాన్ని దేశం అనకూడదు అనుకోండి, రోగ్ స్టేట్, ఆ రోగ్ స్టేట్కి ఒక ఆర్మీ చీఫ్, అది ఈ యూనిఫామ్ ఇప్పేస్తే వీళ్ళకి ఇతనికి తేడా లేదు. వీళ్ళిద్దరు బేసిక్గా స్వభావం ఒకటే. వాళ్ళు అట్లాగా ఉగ్రవాద మూకలు నడుపుకుంటూ ఏదో శేష జీవితం అలా గడిపేస్తున్నారు. పక్క దేశానికి 1000 మందిని 2000 మందిని పంపించి పక్క దేశంలో సూసైడ్ బాంబర్స్ని పెట్టి దుంపనాశనం చేయడం అనే ఒక లక్ష్యంతో వాడొక్కడు చావు తప్పి కన్నులు అట్టపై బయటపడ్డాడు, ఆ మసూద్ అజహర్ అనేవాడు. వాడేంటి ఇప్పుడు మాట్లాడేది, నన్ను తెలియక వదిలేసావు మోడీ అని. నేను తెలిసే వదిలేసింది మోడీ గారు, నిన్నొక్కడిని వదిలేసింది తెలిసే. నీ చేత మరిన్ని తప్పులు కమిట్ చేయించి మొత్తం నీ సంబంధించిన క్రైమ్ ఫైల్ అంతా ఈ స్థాయిలో బిల్డ్ చేయడానికి, అంతర్జాతీయ సమాజం ముందు మిమ్మల్ని గుడ్డలో విడదీసి నుంచోబెట్టడానికి, మేము ముగ్గురిని. అది నిన్నే చావచచ్చి తెలివి లేక నిన్ను వదిలేలే మసూద్ అజహర్. పెద్ద లెటర్ రాసావు కదా BBC ఉర్దూకి ఛానల్కి, రాసి నీ మేనత్త కొడుకుల వేలు మిడిచిన మేనమా బావమరుదులు వీళ్ళందరూ చచ్చిపోయారు, నేను ఒక్కడనే మిగిలాను. నీ కోసం ఈ దరిద్రపు కొట్టు దేశానికి చీఫ్ అని ప్రకటించుకుంటున్న ఇతను అండ్ మీ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క మృత వీరులట, యుద్ధ వీరులట. మీ వాళ్ళు ఉగ్రవాదులు వాళ్ళు టైం చేస్తారు. ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి చొప్పున మొత్తం 14 మందికి ఇస్తే ఆ 14 కోట్లు నువ్వే బొక్కుపోతున్నావు ఇవాళ. వాళ్ళకి ఎవరు లేరు కాబట్టి ఆ 14 కోట్లు నీ అకౌంట్లో. ఎందుకురా నీ జీవితం? ఇప్పుడు ఎంత నువ్వు సంపాదించి వెనకేసుకున్నా ఏ కలుగులో దాక్కుంటే నిన్ను చంపేస్తారో ప్రపంచం తెలియదు. ఒసామా బిన్ లాడెన్కి ఎలాంటి గతి పట్టిందో తెలుసా? కనీసం వాడిని సముద్రంలో ఇసిరేశారు, చంపేసిన తర్వాత అనే వార్తనే తెలుసు. నీ గురించి అది కూడా ప్రపంచానికి తెలియకుండా అవుతుంది. ఇక ఇతను ఉన్నాడు హఫీజ్ సయీద్, 80 ఏళ్ళు వయసును బట్టి గౌరవించాలే కానీ వాడు పెంచిన శరీరాన్ని బట్టో లేకపోతే వాడి బుర్రలో ఉన్న క్రూరమైన ఆలోచనలు బట్టో వాడిని అయితే ఎవరు గౌరవించరు.
సింధు నీళ్ళు ఆపేస్తే మన శ్వాస ఆపేస్తాట, మన శ్వాస. ఇవాళ నీళ్లు ఆపేస్తే సింధు ప్రజలు అక్కడ సింధు హోంమంత్రి ఇంటిని ఎలా ముట్టడించి కాల్ చేశారో తెలుసు కదా. ఇప్పుడు నువ్వు ఎవరి శ్వాస ఆపేస్తావు? ఎవరిల్లు తగలబెడుతుంటే వెళ్ళి పక్కన నక్కి నక్కి ఏ సొరంగంలో నక్కి చూస్తున్నావు? నీ గురించి బిష్ణోయ్ గ్యాంగ్ ఆల్రెడీ తిరుగుతోంది అక్కడ, 2 గ్యాంగులు, సొరంగం యువతల ఒక గ్యాంగు, సొరంగం అవతల గ్యాంగు. మొత్తం ఇండియా నుంచి బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్ నీ వ్యవహారం మొత్తం మానిటర్ చేస్తున్నాడు జీపీఎస్లో. నువ్వు ఆ సొరంగంలోనే ఉన్నావు. నీ జన్మకి నువ్వు దాంట్లోంచి బయటికి రాలేవు. నీకు ఆయుర్వేదం మందు నీ దగ్గర ఉన్నంత వరకు బతుకుంటావు, లేకపోతే నీ శవమే బయటకు వస్తుంది. ఇది బిష్ణోయ్ గ్యాంగ్కి తెలుసు. సజీవంగా ఇటు వచ్చినా ఈ గ్యాంగ్ పట్టుకుంటుంది, అటు వచ్చినా ఆ గ్యాంగ్ పట్టుకుంటుంది. బిష్ణోయ్ గ్యాంగ్ అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక నువ్వు ఉన్నావు ఈ సొరంగానికి పక్కనే ఎక్కడో బంకర్లో తలదాచుకుంటున్నాడు ఇతను. ఎవరు? ఫీల్డ్ మార్షల్ బంకర్ మునీర్. వాస్తవంగా అసలు పేరు ఏంటంటే ఫీల్డ్ మార్షల్ చీఫ్ ఆఫ్ ఆర్మీ జనరల్ సయ్యద్ అసీం మునీర్. ఇది కానీ నువ్వు బంకర్ మునీర్గానే ప్రసిద్ధివి అనమాట. అలా నీ పరిస్థితి ఏంటంటే నువ్వు బంకర్ నుంచి బయటకు వస్తే ఎప్పుడు ఈ బిష్ణోయ్ గ్యాంగ్ చేతిలోనో, లేకపోతే వీళ్ళిద్దరికి సరైన రక్షణ ఇవ్వలేదనే నెపంతో వాళ్ళిద్దరి సహచరుల చేతిలోనూ నువ్వు సాగుకు తప్పదు. ఇలాంటి మీ ముగ్గురి దాష్టీకం వల్ల ఈరోజు జమ్మూ కాశ్మీర్, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని సాధారణ ప్రజానీకం ఎన్ని అవస్థలు పడుతున్నారు. విజువల్స్ చూడండి, అలాగే ఇమేజెస్ చూడండి. రాళ్ళుచ్చుకొని పాకిస్తాన్ ఆర్మీని వెంటపడి కొడుతున్నారు. ఇది చాలదా? పాకిస్తాన్లో సాధారణ ప్రజానీకం భారతదేశంతో స్నేహం కోరుకుంటుంది కానీ యుద్ధం కోరుకోవట్లేదు. అలాగే సింధు నది జలాలు కాసి నిప్పిస్తే గొంతు తడుపుకుంటాం, మా నేల తడుపుకుంటాం, పంటలు పండించుకుంటాం, 4 పంటలు పండించుకొని ఏదో మా జీవనం మేము వెళ్ళదీస్తాం. ఇంతకు మించి వీళ్ళు ప్రపోజ్ చేస్తున్న మత ఉగ్రవాదానికి మేం పాటించే మతానికి సంబంధం లేదని తెగేసి చెప్తున్నారు. అందుకనే వాళ్ళ ప్రొటెస్ట్ని జమ్మూ అండ్ కాశ్మీర్ లో పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోకి మళ్ళీ తిరిగి రావడానికి పాక్ ఆర్మీ బలగాలు చేస్తున్న ప్రయత్నాన్ని వాళ్ళ ప్రొటెస్ట్ తోటి ఎలా వెనక్కి పంపించేశారో, భయానికి పోసుకుంటూ పరిగెత్తారు, వెహికల్స్ వెనక్కి తిప్పుకుంటూ పరిగెత్తారు. మొత్తం విజువల్ చూడొచ్చు. పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో, బెలూచిస్తాన్లో అదే పరిస్థితి. నీ సైన్యం, నీ ఉగ్రవాదులు అడుగుపెట్టలేని ఒక విచిత్రమైన వాతావరణం బెలూచిస్తాన్లో ఉంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా మానసికంగా వాళ్ళు ఎప్పుడూ ఆఫ్ఘన్స్ తోటి అలైన్ అయి ఉన్నారు. ఇక నీ మిగిలింది పంజాబ్ సింధులో చూస్తే నీలాంటి దగుల్బాజీల మాటల వల్ల నీళ్ళు ఆగిపోయినాయి. అక్కడ వాళ్ళు వెళ్ళి సింధు హోం మంత్రి ఇల్లు తగలబెట్టారు. రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇది పాకిస్తాన్ జీవన చిత్రం ఈరోజు. మరి మీరేమో ఆర్మీ తోటి మళ్ళీ తిరిగి బల ప్రయోగం చేసి పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లోకి వద్దామని ప్రయత్నిస్తుంటే వీళ్ళు ఊరుకుంటారా? ఆ ఇమేజెస్ చూస్తే మీకు అర్థమవుతుంది. పక్కన బాక్స్లో విజువల్ కూడా చూడొచ్చు. వీళ్ళు ఊరుకోట్లా, ఎంబడి పడి తరిమి కొడుతున్నారు మిమ్మల్ని. సో అది మొత్తానికి బంకర్ మునీర్, హఫీజ్ సయీద్, అలాగే మసూద్ అజార్, మీ లష్కరే తోయిబాలు, మీ జైషే మహమ్మద్లు, అండ్ మీ హిజ్బుల్ ముజాహిదీన్లు, మీ ఐసిస్లు, మీ హమాస్లు, ఇంకా ఉన్న చిల్లర మల్లర ఉగ్ర మోకల గ్రూపులు ఏమీ పీకలేవు భారతదేశాన్ని. అలాగే బంగ్లాదేశ్లో చికెన్ నెక్ ఉంది, దాన్ని నొక్కేస్తాను, 7 ఈశాన్య రాష్ట్రాలని భారతదేశాన్ని వేరు చేస్తానని ప్రగల్భాలు పలికిన మీ సవతి సోదరుడు యూనస్ మహమ్మద్ తిత్తి తీసే కార్యక్రమం కూడా భారతదేశం ఈరోజు మొదలెట్టింది. నువ్వు అక్కడ సిలిగురి అవతల బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉన్న ఒకప్పటి ఎయిర్ బేస్, 1931 నాటి ఎయిర్ బేస్, బ్రిటిష్ వాళ్ళు నిర్మించుకున్న ఎయిర్ బేస్లో నువ్వు విమానాశ్రయం చైనా చేత కట్టించుకుంటే పాకిస్తాన్ అది కడుతుంటే చూస్తూ కూర్చోటానికి ఇక్కడ భారత ప్రభుత్వం ఖాళీగా ఏం లేదు. మా కైలాష్ హార్ ప్రాంతంలో, దక్షిణ త్రిపురలోని కైలాష్ హార్ ప్రాంతంలో దానికి ధీటైన ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుంది. ఇటు పిచ్చ వేషాలు ఇస్తే పాకిస్తాన్ పుచ్చలేచిపోతుంది, బంగ్లాదేశ్కి గుంజీలు తీయించేసి బంగ్లాదేశ్ని చుట్టచూటి బంగాళాఖాతంలో పాడేస్తారు. సో ప్రిపేర్డ్గా ఉండండి. ఇక్కడే తెలిసిపోయింది పీఓజేకే ప్రజలు ఎలా తిప్పికొట్టారో రేపొద్దున బంగ్లాదేశ్ ప్రజలు కూడా అలాగే తిప్పికొట్టబోతున్నారు. సో వాస్తవాన్ని చిత్రించే ఈ విజువల్ చూసిన తర్వాత మన దేశ ప్రజలకి మన ఆర్మీ మీద, అలాగే మన రక్షణ వ్యవస్థ ఇంటిగ్రిటీ మీద ఒక బలమైన నమ్మకం పెరిగింది. ఇప్పటికైనా అర్థమైంది కదా ఏం జరుగుతుందో.